మనం ఇప్పటి వరకు దేవుని నిమిత్తమై ఆరాధన చేసుకున్నాం. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చున్నాం కనుక అందరూ కూడా 66వ కీర్తనను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 66వ కీర్తనలో కీర్తనకారుడు ఏ రీతిగా సెలవిస్తా ఉన్నాడు అనే కొన్ని విషయాలు మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. చదువు 18వ వచనాన్ని లేకపోతే 17వ వచనము 18వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. అందులో 66వ కీర్తనకారుడు ఏ రీతిగా అక్కడ జరిగినటువంటి సందర్భం, ఆయన జీవితంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలియపరచుటకు ఆయన సిద్ధపడినట్టుగా చదువుకుందాం. ఒకసారి నేను మొదలుపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన యుండును, నా హృదయంలో నేను పాపములను లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి కీర్తనకారుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడంటే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నా సైతం అంతా నా సైతం అండి, మీకేం అర్థం కాదు. అందుకని మీరు అందరూ నా సైతం చూసి జాగ్రత్తగా ప్రయత్నం. చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థనలు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే మన ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు, కారణం ఏంటి అంటే ఇక్కడ చూపిస్తున్నాడు ఆయన 66వ కీర్తనలో. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, దీర్ఘ ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, ఏంటేంటో ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ నీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి బలమైనటువంటి కారణాలు, ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు చెప్తా ఉన్నాడు. మనం అక్కడ కానీ చదువుకుంటా పోతే ఆ కీర్తనంతా కూడా మనం చదివితే మనకు సింపుల్ గా అర్థమవుతుంది. అలాగే ఇంకా దానికి సంబంధించి కొన్ని వాక్య భాగాలు మనం ఈరోజు చూసేదానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఏ ఆటంకాలు, 7 ప్రాముఖ్యమైనటువంటి ఆటంకాలు, అందులో ఆ ఆటంకాల వల్ల మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ అలాంటి అనుభవం ఉంది. ఆ అనుభవం నుండి మనకు కొంత, మీరు కూడా అలాగనే నా జీవితంలో మనం కూడా అలాంటి ప్రార్థనలు, అలాంటి పాపపు ఆలోచనలు మనలో ఉంటే, మీలో ఉంటే, కీర్తనకారుడు ఏం చెప్తున్నారంటే మీలో ఉంటే అవి ఇప్పుడే తీసివేసుకునేదానికి ప్రయత్నం చేయండి. అలా తీసివేసుకోకపోతే మీ ప్రార్థనకి ఏమి రాదట, జవాబు రాదు. అందులో మీకు శ్రేష్టంగా మీ జీవితాలు శ్రేష్టమైనటువంటి జీవితాలుగా మార్చబడవు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ కీర్తనకారుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడబోతా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగి మాట్లాడేది ఎవరు? కీర్తనకారుడా, పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్ముడు కీర్తనకారుడిని ప్రేరేపించి ఆయన రాయబడినటువంటి ఆయన యొక్క అనుభవంలో నుంచి ఇచ్చినటువంటి మాటలు మనకు నేర్పించడానికి ప్రభువు ఆ కీర్తనకారుడిని ప్రేరేపించాడు. కాబట్టి ఆయన ఆ కీర్తనకారుడు ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఎలా ఏమిటి ఆటంకాలు, ఎందుకు అలా ఆటంకాలు వస్తాయనే విషయాన్ని తెలియపరుస్తూ కొన్ని మాటలు మనకి తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా అందుకని దానికి నేను ఒక ప్రార్థన అంశానికి ఆ యొక్క 66వ కీర్తనకి అందరికీ కలిపి కాదు, కానీ ఆ 2 మాటలకి, ఏ 2 మాటలకి 17 నుంచి 18 వచనాలకి ఒక అంశం పెట్టడం జరిగింది. ఏంటి అంటే అది చదవడం, ఒకసారి చదవండి. ఏంట అంశం? ఆసక్తి గల ప్రార్థనకి ఆటంకాలు. ఆసక్తిగా చేస్తాం ప్రార్థనేమో, ఏమని ఇంట్లో చేస్తాం, బయట చేస్తాం, సంఘంలో చేస్తాం, మనసులో చేసుకుంటాం, పని చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పొడుగుని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఆ ఆసక్తికరమైనటువంటి ప్రార్థనలకి ఏమి రాదంట,
జవాబు రాదు, ఆటంకాలు 7. జవాబు రాకపోవడానికి ఆటంకాలు 7. అదేంటది? ప్రార్థన చేస్తే ఆటంకాలు ఉన్నాయా? మోషే ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి ఆకాశం నుండి సముద్రము 2 పాయలుగా చేర్చబడింది. ఏలియా ప్రార్థించాడు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. సొలొమోను ప్రార్థించాడు, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఎలీషా ప్రార్థించాడు, యోర్దాను నది 2 పాయలుగా చీలింది. యేసు ప్రభు ప్రార్థించాడు, అనేకమైన అద్భుతాలు జరిగాయి. మరి నేను ప్రార్థించినప్పుడు ఎందుకు రావు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నతో మనం కొనసాగాలి. ఈ ప్రశ్నతో మనము కొనసాగినప్పుడు మనము ఎలా ఉంటామంటే, ఆధ్యాత్మికంగా మనం ఏదో చేస్తున్నాం, ఏదో చేయాలి కాబట్టి, ఏదో పోవాలి కాబట్టి అలా చేసినందువల్ల మనకేమి రావట? ప్రయోజనాలు ఉండవు. మన ప్రార్థనకి ఏం రాదంట? జవాబు రాదు. అవేంటి? ఈరోజు కొన్ని విషయాలు మనం చూసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది రహస్యం. ఏంటంట? మొదటి ప్రార్థన ఏంటమ్మా? రహస్య పాపం. ఏంటిది? రహస్యంగా పాపం ఉంటుంది మనలో. ఏం చెప్తున్నట్టుగా రహస్యంగా ఉంటుందంట. ప్రార్థన లేని జీవితాలు. ఏంటంట? ప్రార్థన లేని జీవితాలు ఎలా ఉన్నాయో కొన్ని వచనాలు తెలియపరుస్తా ఉన్నాడు. చూద్దాం. మొదటిగా 66:18 చదువుతాం. ఒకసారి కొనసాగించి చూద్దాం. ఏంటంట? మన హృదయంలో ఏముందంట? మన హృదయంలో పాపం. హృదయంలో పాపం ఉన్నందువలన మనము మనవి అంటే అర్థం ఏంటి? మనం చేసుకున్నాం. మేము వెళ్ళి రాజు దగ్గర, లేకపోతే మేము వెళ్ళి పోలీసు స్టేషన్లో మేము మనం చేసుకున్నా కూడా మా మనవి వినలేదు అనే ప్రశ్న మనకి ఎందుకు వస్తుందంటే, ఆ మనవి అంటే మనం వాళ్ళని వేడుకోవడం. అలాగే ఈ కీర్తనకారుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను వేడుకున్నా కానీ నాకేం రాలేదు? జవాబు రాలేదు. ఎందుకు జవాబు రాలేదు అంటే, నా హృదయంలో ఏముందంట? పాపం ఉంది. ఏంటా పాపము అనే విషయాన్ని మనం చూస్తే, పాపము చాలా రకాలు ఉంటుంది. మీరేమి వరి అవ్వకండి, మీరేమి చింతపడాల్సిన అవసరం లేదు. పాపాలు చాలా రకాలు. అసలు పాపము అంటే ఏంటో కూడా మనం రోమపత్రికలో మనము చదువుకున్నాం, తెలుసుకున్నాం ఇంచుమించుగా. ఏంటి అర్థం? అసలు పాపం అంటే ఏంటి? మాట వినకపోవడమే పాపం. అలాంటి రహస్యమైనటువంటి పాపాలు కూడా ఉన్నాయి. రహస్యం అంటే చర్చని అయ్యంటే మనం వాక్యభాగంలో చూస్తే బాగుంటుంది. కాబట్టి ఆ యొక్క పాపము అంటే ఏంటో ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో భక్తుడైనటువంటి యెహెజ్కేలు దగ్గరికి కొంతమంది వెళ్తారు. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆయన దగ్గరికి ఇశ్రాయేలులో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కొన్ని మాటలు మాట్లాడతారట. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము తీసారు ఒకసారి. అందులో యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి మనం చదువుకుంటా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కాబట్టి చదువు. చూడండి. అంతటా ఇశ్రాయేలీయులో పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండగా, ఇక్కడ ఎవరట? ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పెద్దలు. తెలుసు కదా, ఇశ్రాయేలీలో దేవుడు మోషేకి కొంత నియమాలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 10 మందికి ఒక లీటరు, 100 మందికి ఒక లీటరు, 1000 మందికి ఒక లీటరు, 1,00,000 మందికి ఒక లీటరు. ఇట్లా సంఘానికి ఒక్కొక్క గుంపుకి కొంతమంది నాయకులు పెట్టడం జరిగింది. అలాంటి నాయకులనే ఇక్కడ మాట్లాడుతూ, నాయకులందరూ కలిసి ఎవరి దగ్గరికి వచ్చారు? ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారని ఎవరి దగ్గరికి వచ్చారని మాట్లాడుతున్నాయి. యెహెజ్కేలు దగ్గరికి వచ్చాడు. మీరు దేవుడి దగ్గర అనుకోవాలి. అక్కడ యెహెజ్కేలు దగ్గరికి వచ్చారు. చదువుతాం ఒకసారి చదివాను. అంతటా ఇశ్రాయేలు పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా
యెహెజ్కేలుకు చెప్పడానికి వస్తే, ఎందుకంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేదానికి వాళ్ళకి అవకాశాలు లేవు, వాళ్ళుగా ప్రార్థన చేసేదానికి ఛాన్సెస్ లేవు. కానీ వారు ఎవరి దగ్గరికి రావాలంటే ప్రవక్తల దగ్గరికి రావాలి, లేకపోతే ఖచ్చితంగా సేవకుల దగ్గరికి రావాలి. మరి ఈ రోజు అలా లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత అలాంటి ఆజ్ఞలన్నీ తీసివేశాడు. మనం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో చదివితే అంతటా అందరూ యాజకులను, అక్కడ ఇంకొక మాట చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి గమనిద్దాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకి ఎలాంటి గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు చూద్దాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఏంటంట ఆ రోజుల్లో ఎవరు కావాలి? లేవీయులు మాత్రమే పోవాలి. ఏంటికి? ధూపం వేయడానికి, ధూప నైవేద్యాలు పెట్టడానికి, అంటే మన భాషలో చెప్పడానికి ప్రార్థన చేయడానికి లేవీ వంశస్థులు మాత్రమే వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత చూడండి ఎలాంటి బాధ్యత మనకి ఇచ్చాడు. ఏంటంట ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఆది యాజకులుగాను. దొరికిందా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చింది అవకాశం. ఏ అవకాశం? యాజకత్వం చేసుకునే అవకాశం, ప్రార్థించే అవకాశం, దేవుని పని చేసే అవకాశం. అంతకుముందు ఎవరికంటే వారికి ఇచ్చేవాడు కాదు దేవుడు. కానీ ఇప్పుడు మనల్ని ప్రేమించి, ఎందుకు మనలో ఉన్నటువంటి ఆ పాపమంతటిని కూడా తీసివేసి దేవుడు ఏమిచ్చాడంట? అది యాజకుడుగా చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు మీరుగా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ప్రార్థన చేసుకోకుండా ఉండబాకండి. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇంకా చదివే కొన్ని విషయాలు చదువుకుంటాగా. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నింపుకొని దోషములను పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. ఏంటంట? ఏం చేస్తున్నారంట? విగ్రహములు. మరి మీకే విగ్రహం ఉంది? మీ హృదయంలో, నా హృదయంలో ఏ విగ్రహం? విగ్రహం అంటే అర్థం ఏంటి? నాయన విగ్రహం అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం మాట్లాడే కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా చెప్పే సందర్భాన్ని బట్టి మన హృదయాన్ని మార్చుకోవాలి, మనం యాడ్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ ఏమంటుందంటే విగ్రహాలు అనే మాట కనబడతా ఉంది. విగ్రహాలు ఏ సందర్భంలో మాట్లాడుతుంది? మాటని పాపం అనే సందర్భంలో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. ఏంటంట? ఇశ్రాయేలు ప్రజలు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకుని దోషము పుట్టించుతున్నారు. ఏంటంట? వారి పేరుకేమో యూదా సాంప్రదాయాన్ని ఆచరించే పిల్లలుగా ఉన్నారు, క్రైస్తవులుగానే ఉన్నారు. వారి హృదయంలో ఏమిటంట? విగ్రహమునే నిలుపుకొని ఉన్నారు. అంటే మీ హృదయంలో ఏ విగ్రహాన్ని నిలుపుకున్నారు? అర్థం ఉందా? ఏ విగ్రహం ఉన్నాయి? విగ్రహం అంటే అర్థం పనికిరానివనే కదా, బొమ్మ అని అర్థం. మీ హృదయాల్లో ఏ బొమ్మలు ఉన్నాయి? ఏ బొమ్మలు ఉన్నాయమ్మా? డబ్బు అనే బొమ్మలు ఉన్నాయా? బంగారు అనే బొమ్మలు ఉన్నాయా? ఇవన్నీ విగ్రహాలతో. నువ్వు ఏదైతే ఏం చెప్పాడు దేవుడు? ఇశ్రాయేలు, నీవు నన్ను తప్ప ఇంకొకరిని ఆరాధించకూడదు, ఇంకా ప్రేమించకూడదు, ఇంకా దగ్గరికి చేర్చుకోకూడదు. మరి నువ్వెవరు నేర్చుకుంటున్నావు? ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. వీళ్ళు పేరుకేమో నా ప్రజలు, కానీ వీళ్ళు ఏం లేదు, నా ప్రేమ లేదు, నా ధ్యానం లేదు, నా స్నేహం లేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరు పెట్టుకున్నారు? వీరిని హృదయంలో ఎవరు పెట్టుకున్నారు?
ఇక్కడ యెహెజ్కేలు భక్తులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం అర్థమవుతుందా? అర్థం చేసుకున్నాను, ప్రయత్నం చేయండి. వాళ్ళేమో దేవుని ప్రజలు, కానీ వారి యొక్క గుండెల్లో ఎవరు లేరు? దేవునికి చోటు లేదు. వారు ఎక్కడ ఉన్నారు? విగ్రహాలు, మోగ విగ్రహాలను వారి యొక్క హృదయంలో నిలుపుకొని ఉన్నారని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. అయితే ఇదే సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు కూడా ఇలాంటి సందర్భాన్ని, ఒక సందర్భం మీకు గుర్తుకు రావాలనే వచ్చిందా? గుర్తుకి యేసుక్రీస్తు ప్రభు ఇదే మాట మాట్లాడతాడు. గుర్తుకొచ్చిందా? మరో ఒకసారి చదువు, మీకు మన గుర్తుకొస్తుంది. చదువు, మరో ఒకసారి చదువు. అదే 14వ అధ్యాయము చదువు. నరపుత్రుడా, చదువుమా. ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహమునే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరము తన ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. ఇదే మాట క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరితో మాట్లాడతారు. ఎవరు వారు? గుర్తుకొస్తుందా? గుర్తు కావట్లేదా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తాడా? కరెక్ట్గా గుర్తుకొచ్చాడు. మనకి ఎప్పుడు గుర్తుకొస్తాయి అని అంటే, మనము దేవునితో సహవాసం కలిగినప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఇవి మనకు గుర్తుకొస్తాయి. లేకపోతే మనకు గుర్తురావు. మీరు ఏ విగ్రహాలను పూజిస్తున్నారు? ఇప్పుడు ఆమె ఏ విగ్రహాలను పూజించింది? చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం యోహాను సువార్త. 1, 2, 100, 1000, 10,000 నేను చూడండి. ఎవరైతే మెరుగు కలిగి నా ఆజ్ఞ ప్రకారం జీవిస్తారు వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు, పరలోక రాజ్యం పొందుతాం. యేసుక్రీస్తు ప్రభువునందున్న వారికి ఎవరికి కూడా ఏముండదు? శిక్షా విధి లేదు. శిక్షా విధి లేదంటే నరకం లేదు, కానీ పరలోక రాజ్యంలో ఒక పాత్రుడు అంతే. నువ్వు చేయాల్సినవి అక్కడ ఏం చేయలేవు, ఉంటావంతే. దేవుడితో కూడా నడుస్తావంతే. దేవుడితో కూడా నడవాలి అంటే ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. ఒకవేళ జీవించలేని పక్షుల్లో దేవుడిని అడగాలి. అదే ప్రార్థన. ఆ ప్రార్థనకి ఏమైనా సరిగా టైం ఇవ్వకపోతే ఆ ప్రార్థనలో ఇది ఈరోజు చిన్న తప్పే కదా, ఇది ఒకటే కదా నేను చేసింది, ఇది నన్ను ఎవరు చూడడం లేదే, నన్ను ఎవరు హెచ్చరిక చేయట్లేదే అని అనుకుంటున్నామేమో. లేదు, ఖచ్చితంగా ఆయన పేరు చూచుచున్న దేవుడు. ఆయన నిన్ను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ ప్రార్థన చూస్తాడు, ప్రతి విషయాన్ని చూస్తాడు. ఆయన ప్రతి విషయాన్ని చూసి దానికి తగినట్టుగానే నీకు బహుమానం. పరలోక రాజ్యం యేసుక్రీస్తు ప్రభువునందున్న వారికి అందరికీ మన శుక్రవారం రోజు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నా చూడండి ఒకసారి. త్వరగా చదువుదాం. మన హృదయమందు పాపముంది. చదువునేనా? యెహెజ్కేలు 14:3. తమ హృదయంలో వీరు నా యొక్క ఏమైనను విచారణ చేయన కావున నీవు వారికి ఈ సంగతి తెలియజేసి ఏలాగు చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమ దోషములను కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్నిదైరి గనుక నేను వారి హృదయములలో లోపర్చునట్లు యెహోవాకు నేను వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. అంటే ఏమర్థమైంది ఇక్కడ? మీ హృదయాల్లో ఏం పెట్టుకున్నారు? విగ్రహం అనే పాపాన్ని పెట్టుకున్నారు. కాబట్టి మీ యొక్క మనవులను నేను ఆరాధించను.
మనవి నేను వినను అని క్లారిటీగా దేవుడు ఇక్కడ చెప్తాం. ఇది మొదటి ఇదే మాట కొలస్సీయులకు రాయబడినటువంటి పత్రిక. చూద్దాం ఒకసారి. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా మీకు క్లుప్తంగా మీకు ప్రార్థనకి జవాబు ఎందుకు రాకపోవడానికి కారణాలు ఏంటో చెప్తా ఉన్నాను. 7 కారణాలు. ఈ 7 కారణాలు నేను మీకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మొదటి కారణం ఏంటంటే చూద్దాం. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువు. ఇదే మాట ఎక్కడ మాట? క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో ఉన్నటువంటి మాట. అదే మాటని క్రొత్త నిబంధనలో కోట్ చేశారా లేదా అనే విషయాన్ని చూపిస్తున్నాను నేను ఇక్కడ. మీకు ఇందాక చెప్పినవి పాత నిబంధనలో లేని మాట క్రొత్త నిబంధనలో ఉండదు. ఓకేనా? క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో కూడా అన్ని తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాటలే కూర్చున్నాయి. చదువు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రము, దురాశను, వచ్చేసిందా? విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేస్తున్నాము? ఆగదంట. ఇదే మాట ఇక్కడ కోట్ చేశాడా? ఇక్కడేమో మీరు విగ్రహాన్ని మీ హృదయంలో నింపుకొని ఉన్నారన్నాడు. ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథంలో. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మీరు విడిచిపెట్టండి. ఎందుకని? మీరు ఆల్రెడీ మీ హృదయంలో ఉన్నాయండి. ఏంటి? అక్కడైతే విగ్రహారాధన. క్రొత్త నిబంధన సంఘంకి వచ్చేసరికి విగ్రహారాధన అంటే ఏంటంటే తెలుసా? డబ్బుని ప్రేమించడం విగ్రహారాధన, మనుషుల్ని ప్రేమించడం విగ్రహారాధన. నువ్వు దేన్ని ప్రేమించాలని చెప్పాడు? యోహాను సువార్తలో మనకు 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఏమంటుంది అక్కడ? మీ పూర్ణ ఆత్మతోను మీ పూర్ణ మనసుతోను నన్ను ప్రేమించండి, నన్ను ఆరాధించండి. అంటే మనము పూర్ణ ఆత్మ ఎవరికి ఇస్తాం? పూర్ణ మనసు ఎవరికి ఇస్తున్నామంటే ధనానికి. ఇంకా ఏదైనా చెప్పుకోండి. ఇవి దేవునికి వ్యతిరేకమైంది అది ఏదైనా కూడా మన హృదయంలో విగ్రహాలుగా ఉన్నాయి. అవి తీసి మీరు ఖచ్చితంగా కొలస్సీయులకు సంఘానికి రాస్తూ, కొలస్సీయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ పౌలు గారు అలాంటి వాటిని విసర్జించండి. మీరు విసర్జించకపోతే మీ ప్రార్థనకి జవాబు రాదు. క్లారిటీ ఇస్తామండి. విసర్జించాలి. దేన్ని విసర్జించాలి? దేవుని నిమిత్తం దేవునైనా విసర్జించాల్సింది, మనం వదిలిపెట్టాల్సినది. ఎందుకని? ఎందుకు విడిచిపెట్టాలి? మనం విడిచిపెట్టే ప్రయోజనం ఏంటి? పరలోకమందు ఎట్లుంటాం? ఆయన కుడిపు రాష్ట్రానికి కూర్చుని బహుమానం పొందుకోవాలంటే మనం కొన్ని విడిచిపెట్టాలి. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారు? కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టాలి. అన్ని కావాలంటే కుదరదు కదా, అన్ని రావు కదా. అలా సరే. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూడండి ఒకసారి. తొందరగా చూద్దాం. ఏంటి ఆ ధనాపేక్ష, విగ్రహాలు, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చూపిస్తున్నాడు ఇక్కడ. దాన్ని విడిచిపెట్టమన్నాడు. అక్కడ ఏమో హృదయంలో నింపుకొని ఉన్నారు అన్నాడు. ఇక్కడ హృదయం నుంచి తీసేయమన్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 59:1-3 వచనం చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చగానే, మీరు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఏంటంట? మీరు చేసే దోషాలు దేవునికి అడ్డంగా వస్తున్నాయట. మీరేమనుకుంటారు? మేమేం చేశాం? మేమేం చేయట్లేదు. ఏం చేయట్లేదా? రేపు ఎక్కడెత్తాడా? ఏం చేయట్లేదు, ఏం చేశారు? ఓకేనా? ఇక్కడ సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. మాకే అక్కడ అన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడెత్తాడాయన? నేను ఏ సంవత్సరం, ఏ రోజు, ఏ టైం ఏ తప్పు చేశానని అనుకుంటున్నారేమో. లేదు, ఇక్కడైతే సమయం ఉంది. అక్కడ సమయం ఏముండదు మనకి. అక్కడ కాలాలు, సమయాలు ఏముండవు. అది నిత్యత్వం. దానికి సమయం ఉండదు. నువ్వు ఇక్కడ ఈ 70 సంవత్సరాల జీవితంలో ఏమేమి చేసావో అవన్నీ 70 సెకండ్లలో మనకు వచ్చేస్తాయి మన ఎదుటికి. 70 సంవత్సరాలు అక్కడ, 70 సెకండ్లు అక్కడ. ఓకేనా? సరే, ఇంకా చదువు. మీ పాపములో ఆయన ఏం చేస్తాడంట? మీ పాపములో ఆయన ముఖమును
మీకు మరుగుపరచు. ఆయన ముఖ దర్శనం కలుగుతా ఉందా? కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి పాపం, మన హృదయంలో ఉన్నటువంటి పాపమా. కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ మనకి ఆయన వినాలి అంటే ఖచ్చితంగా మీలో మీ హృదయంలో ఉన్నదే తీసివేయండి, అప్పుడు వింటాడు అనే విషయాన్ని మనం కనబడతా ఉన్నాం. మరొక మాట చూద్దాం, 4వ వచనం చూద్దాం. నీతిని బట్టి ఎవడను సాక్ష్యం పలుకుడు, సత్యమును బట్టి ఎవడను వేద్యమాడు, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చుడుకును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిననాగులు గుడ్లను పొదుగుదురు. సారె పురుగు వల వేడుగు. ఇంకా మీరు చిన్న చదువుకుంటా వెళ్ళండి. వారు ఎలా ఉంటారు, వారి జీవితాలు ఎలా ఉంటాయి కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. 7వ వచనం చదువుకోవాలి మనం. సరే, మీరు 7వ వచనం ఒకసారి చూడండి. వారు కాళ్ళు పాపము చేయు పరిగెత్తుచున్నవి, నిరపరాధమును చంపుటకు అవి త్వరపడును. వారి తలపులు పాపహేతుకరమైన తలపులు. వారి ఆలోచనలు ఉంటాయంట పాపం. వారి హృదయంలో పాపం పెట్టుకొని, ఏంటి పాపం అంటే ఏంటి తెలిసిందా? మాట మేరడమే పాపం. నీ భర్తను తగ్గు పెట్టుకోవడమే పాపం. నీ భార్యను తగ్గు పెట్టుకోవడమే పాపం. అర్థమైందా? ఇవన్నీ కూడా కావాలి. వాటిని ఏం చేసుకోవాలా? సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మొదటి ఆటం ఏంటంట? ఎన్ని విషయాలు చెప్పాను నేను? విగ్రహారాధన, పాపం. ఈ రెండు మొదటి ఆటం. ఈ రెండింటి వల్ల మన ప్రాంతం దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలా? మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా దోషాలు పాపాలు చేస్తాం కాబట్టి మనం ఆయన రక్త ప్రోక్షణతో కడగబడి మనము దేవుని సన్నిధికి వెళ్ళి అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన వినేదానికి అవకాశాలు ఉంటాయని దేవుని వాక్యము చదివిస్తాం. రెండోది, ప్రార్థనలో లోతులు. ఎంతసేపు నా కుటుంబము, మా సంఘము, ఇంకా దొరకకపోతే ఇంకేముందో మా కుటుంబంలో ఉన్న అన్ని అది చూద్దాం. ఒకసారి ఆ మాట చూద్దాం. 145వ కీర్తన 2 విషయాలు చూద్దాం. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించుడు. అదో ఆటంకమే. చూద్దాం ఎలాంటి ప్రార్థన. 145వ కీర్తన 18వ వాక్యాన్ని మనం ఒకసారి గమనిద్దాం. చూడండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ. అంటే ఇప్పుడు అబద్ధంగా కూడా మొరపెట్టారు లేదా? అర్థం నిజంగా మొరపెట్టడం అంటే ఎవరిని చేస్తారా? ప్రార్థన పుట్టిటి ప్రార్థన చేస్తారా? ఏంటి అంటే అక్కడ మనపూర్వకముగా మనము ప్రార్థన ఎందుకు చేస్తామంటే మనం పోయేది మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన యొక్క భౌతిక సంబంధమైనటువంటి విషయాల కొరకే మనం ప్రార్థన చేస్తాం ఎక్కువగా. కానీ భౌతికమైనటువంటి అది అవసరమే, నేను తప్పట్లేదు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన చాలా అవసరం. అయ్యా, నేను నీ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నానా? నేనేమో మామూలుగానే ఉన్నాను, నేను లోకపరంగా క్లారిటీగానే ఉన్నాను, కానీ ఆత్మపరంగా నేను క్లారిటీగా ఉన్నానా? ఉన్నావా? అసలు క్లారిటీగా ఉంటావా? మనం ఉండలేదు. కాబట్టి అలాంటి క్లారిటీని మనము ప్రార్థన చేయాలని ఇక్కడ కీర్తనకారుడు తెలుస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. యాకోబు భక్తుడు ఏం శ్రమిస్తా ఉన్నాడు? 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహు బలమైనదిగా ఉండును. ఏంటంట? నీతిమంతుడు అంటే ఎవరు? ఇవి ఏమి లేనోడు, పాపము లేనోడు, అదైనా
భార్యాభర్తకి సమాధానం కలిగిన వాడు. ఇలాంటి వారి ప్రార్థన మాత్రమే దేవుని యొక్క సన్నిధికి చేరుతుందని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తాము. ఇది రెండవ ఆటంకం. మనపూర్వకంగా మనము ప్రార్థన చేయలేము. పాపంతో ప్రార్థన చేసిన అది వెళ్ళదు. అది ఎలాంటంటే ఏదో చర్చికి పోవాలి పోదాం అంతే, ఏదో ప్రార్థనకు పోవాలి పోదాం అంతే, వీటికి జవాబు రాదు అట్లా చేస్తే. అర్థమైనా? అలా ఉండకూడదని 66వ కీర్తనలో భక్తులు శ్రమిస్తారంటే మనకు ఇది ఒక హెచ్చరిక. ఒకవేళ మన జీవితాల్లో ఇలాంటి ఆటంకాలు ఇలాంటివి అంటే మనకు తెలియపరచడం చాలా శ్రేష్టం. నేనేంటాను, ఖచ్చితంగా మనకు తెలియపరచడం చాలా మంచిది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో